హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే నా పేరు ఆశ అండి. సో ఈరోజు వీడియోలో ఏంటి అనంటే మనం పాకుండలో ఏ విధంగా తయారు చేసుకోవాలి ఈరోజు వీడియోలో తెలుసుకుందాం. కానీ సంక్రాంతికి అందరూ కంపల్సరీగా అరిసెలు పాకుండలు అందరూ చేసుకుంటాం కదా. సో మేము ఎట్లా చేసుకుంటాము, చిన్న చిన్న టిప్స్ పాటిస్తే ఎవరైనా చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. ముందుగా మనం బియ్యాన్ని నానబెట్టేసుకోవాలి. నేను ఇక్కడ 2 కేజీల బియ్యం తీసుకుంటున్నాను అనమాట. తీసుకొని 4 నుంచి 5 గంటలు ముందే నానబెట్టుకోవాలి. మీరు ఏ బియ్యమైనా తీసుకోవచ్చు, ప్రాబ్లం ఏమీ లేదు. సో 4 నుంచి 5 గంటలు నానబెట్టిన తర్వాత వడకట్టేసుకొని ఖచ్చితంగా మరపెట్టుకోవాలి. అట్లా అయితేనే చాలా బాగా వస్తాయి పాకుండలు అనేవి. 4 నుంచి 5 గంటల వరకు నానిపోతే సరిపోతుంది. పిండి మర పట్టించుకున్న వెంటనే పిండి అనేది ఇట్లా ఉంటుందన్నమాట. సో ఈ పిండిని మనం పిండి మర పట్టించుకున్న వెంటనే ఒక గంటలోపు మనం పాకుండలు అనేవి చేసేసుకోవాలి. గంటలోపు చేసేసుకోవాలి. ఇంకా లేట్గా చేస్తే కనుక పాకుండలు అనేవి పిండి పులుస్తుంది కాబట్టి టేస్ట్ అంత బాగోదు. సో కాబట్టి 1 అవర్ లోపలే చేసేసుకోండి. తర్వాత బెల్లం తీసుకోవాలి. నేను 2 కేజీల బియ్యం తీసుకున్నాను కదా, సరి సమానంగా తీసుకోవాలి. అంటే 2 కేజీల బెల్లం తీసుకోవాలన్నమాట. కానీ నేను ఇక్కడ 1 కేజీ బెల్లం మాత్రమే తీసుకున్నాను. తీసేసుకొని కొద్దిగా వాటర్ వేసుకొని పొయ్యి మీద పెట్టి ఇట్లా కరిగిపోయిన తర్వాత చల్లారి పెట్టుకొని ఇట్లా వడకట్టుకోవాలి. ఇట్లా చేస్తే కనుక బెల్లంలో ఏదైనా తొక్కు కానీ దుమ్ము కానీ ఉంటే పోతుంది. సో ఇట్లా కేజీ మాత్రమే తీసుకున్నాను కదా, మిగిలిన కేజీ అనేది నేను పంచదార తీసుకుంటున్నాను. పంచదార బెల్లం కలిపి చేసిన పాకుండలు అయితే చాలా టేస్టీగా ఉంటాయి. మొత్తం బెల్లం చేసుకున్న ప్రాబ్లం ఏమీ లేదు, అది మీ ఇష్టం బట్టి ఆధారపడి ఉంటుంది. సో నేను కేజీ బెల్లం కేజీ పంచదార తీసుకున్నాను. నెక్స్ట్ కొబ్బరి అండి. కొబ్బరి అనేది నేను 2 కొబ్బరికాయలు తీసుకొని ఇట్లా బరకగా ఆడానమాట. కొబ్బరి అనేది మనం తింటూ ఉంటే తగులుతూ ఉండాలి, అట్లా అయితే చాలా టేస్టీగా ఉంటుంది. మీకు ఓపిక ఉంటే చిన్న చిన్న ముక్కలుగా కత్తిరించుకోవచ్చు. నేను అట్లా కాకుండా ఇట్లా బాగా బరకగా ఉండేటట్టు ఒక్కసారి మిక్సీ తిప్పాను, సరిపోతుంది ఇట్లా ఉంటే. లేదు అనంటే ముక్కలు కోసుకున్న మీ ఇష్టమే. సో దీన్ని కొద్దిగా నెయ్యి వేసేసి సిమ్లో పెట్టుకొని మంచిగా కలర్ వచ్చేంత వరకు, గోల్డ్ కలర్ వచ్చేంత వరకు వేపుకోవాలన్నమాట. సిమ్లో పెట్టుకొని వేపుకోండి. దీనివల్ల కొబ్బరి మాయిశ్చర్ అంతా పోతుంది కాబట్టి చాలా టేస్టీగా ఉంటుంది. అంతేకాకుండా పాకుండలు ఎక్కువ రోజులు నిలవ ఉంటాయి. సో సిమ్లో పెట్టుకొని కలర్ చేంజ్ అయింది, మీరు చూసారా? సో ఈ కలర్ వస్తే సరిపోతుంది. నెయ్యి వేసుకొని సిమ్లో పెట్టుకొని వేపుకుంటే మీకు అడుగు పట్టదు. సో దీన్ని ముందుగా తయారు చేసుకున్నాం కదా, ఆ పాకంలో వేసేసుకోవాలి. సో నువ్వులు అనేవి నేను కొంచెం వేస్తున్నాను, ఇది ఆప్షనల్ అండి. మీరు వేసుకుంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. వెయ్యాలి అనేం లేదు, నేను ఈ కొద్దిగా వేస్తున్నాను, ఇప్పుడు వేయట్లేదు. సో పాకాన్ని పొయ్యి మీద పెట్టేసుకున్నాను అనమాట. పెట్టేసుకొని ఇది బాగా మరుగుతూ ఉండాలి, మీరు కలుపుతూ ఉండాలి. అట్లా ఉంచేస్తే కనుక కింద అడుగంటిపోతుంది. సో కాబట్టి కొంచెం సేపు దగ్గరుండి ఇట్లా మరగపెట్టుకోవాలి. కలర్ చూసారా చేంజ్ అయింది ముందు దానికి ఇప్పుడు. కానీ ఇంకా మీరు చెక్ చేసుకుంటూ ఉండాలన్నమాట. ఎలా చెక్ చేయాలో నేను చెప్తాను. కొద్దిగా తీసుకొని ఇలా కూల్ వాటర్లో వేసుకోవాలి. ఇంకా రాలేదు, ఇంకా తీస్తున్నా రాలేదు కాబట్టి ఇంకా కొంచెం సేపు ఉంచాలి. సో ఇప్పుడు నేను చూపించిన విధంగా ఇట్లా వాటర్లో తీసుకొని ఇలా తీయగానే కరగకుండా బాల్లా రావాలండి. వాటర్లో కరగకుండా ఇట్లా మీరు ఇట్లా కదుపుతూ ఉంటే ఇట్లా ఈ బాల్లా వస్తే సరిపోతుంది, మీకు పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. సో ఇట్లా పాకము రెడీ అయిపోయిన తర్వాత నువ్వులు ఉన్నాయి కదా, వేసుకోవాలనుకుంటే వేసుకోండి. ఇలాచీ పౌడర్ వేసాను నేను. కంపల్సరీ ఇలాచీ పౌడర్ వేసుకున్న తర్వాత ఈ పిండి ఉంటుంది కదా, ఒకరు కలుపుతూ ఉంటే ఇంకొకరు వేస్తే చాలా ఈజీగా ఉంటుంది. ఒకలే వేసి ఒకలే కలపాలంటే కొద్దిగా చాలా కష్టంగా ఉంటుంది. సో మేమైతే నేను వేస్తున్నాను, మా మమ్మీ కలుపుతున్నారు. సో ఈ కన్సిస్టెన్సీలోకి రావాలండి పిండి అనేది. సో ఇట్లా కొద్దిగా జారుతూ ఉండాలన్నమాట. ఇట్లా ఉంటే సరిపోతుంది. మీరు ఇంకా పిండి వేసి థిక్గా చేశారంటే కనుక పాకుండలు విరిగిపోయినట్టు లేకపోతే గట్టిగా అయిపోతాయి ఎక్కువ రోజులు ఉంటుంటే. సో ఇప్పుడే నువ్వుల నూనె వేసుకున్నాను నేనైతే. నువ్వుల నూనె వేసుకుంటే బాగుంటుంది, లేదు మీరు నెయ్యి వేసుకోవాలనుకున్నా వేసుకోవచ్చు. సో ఇట్లా కలిపేసి ప్లేట్లోకి తీసుకొని చల్లారబెట్టుకోండి. చెప్పాను కదా, మరీ ఎక్కువ పిండి వేసుకుంటే కనుక పాకుండలు గట్టిగా అయిపోతుంటాయి రోజులు పెరిగే కొద్దీ. సో ఈ కన్సిస్టెన్సీలో ఉంటే కరెక్ట్గా సరిపోతుంది అనమాట. చల్లారి పెట్టుకుంటాం కదా, ఎట్లాగో ప్లేట్లో కొద్దిగా నెయ్యి రాసుకొని ఇది చల్లారి పెట్టుకోండి. ఈలోపు ఆయిల్ పెట్టేసుకోండి. నేనైతే ఆయిల్కి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టేసుకున్నాను. వంటలు చేస్తాం కదా డీప్ ఫ్రైకి, ఆ పెనం పెట్టేసుకొని డీప్ ఫ్రై చేసేసుకోవడానికి మనం పెట్టేసుకోవాలి. ఆయిల్ అనేది ఫుల్గా హీట్ ఎక్కాలండి.
సో ఇట్లా ప్లేట్లో నెయ్యి వేసుకొని చల్లారబెట్టుకున్నాను కదా, ఇట్లా అట్లీస్ట్ ఒక 5 నిమిషాలు 10 నిమిషాలైనా నూనె వేడెక్కేలోపు ఇది చల్లారుతుంది. అట్లా 2 ప్లేటుల్లో వేసేసుకోండి. అట్లా అయితే మీకు తొందరగా అయిపోతుంది. చూసారా ఫ్రెండ్స్, పాకుండలు చాలా పర్ఫెక్ట్‌గా వస్తాయన్నమాట. మీకు విరగవు కూడా. చాలా అంటే చాలా పర్ఫెక్ట్‌గా వస్తాయి. మీరు చూసారా ఎంత కలర్‌ఫుల్‌గా ఎంత పర్ఫెక్ట్‌గా వచ్చాయో. సో ఇట్లా మనం ఆరపెట్టుకున్నాం కదా, దీన్ని ఇలా మీకు నచ్చిన సైజులో రౌండ్ బాల్‌లా ఇట్లా చేసేసుకొని ఆయిల్‌లో వేసేసుకోవటమే. ఆయిల్ బాగా మరుగుతుంది. అట్లా హై ఫ్లేమ్‌లోనే కొద్దిగా మీడియం టు హై ఫ్లేమ్‌లో పెట్టేసుకుంటే మీకు తొందరగా కూడా అయిపోతుంది. ఆ కలర్ వచ్చాక తీసేయటమే. మీరు డీప్ ఫ్రై చేసుకున్న పెనం అనేది విడిగా పెట్టుకుంటే గనక మీకు ఎట్లా అడుగంటకుండా ఈజీగా ఇట్లా వచ్చేస్తాయండి. ఇట్లా ఈ కలర్ వచ్చాక తీసేయటమే. ఎన్ని రోజులైనా ఇట్లా ఫ్రెష్‌గా ఇలానే ఉంటాయి నేను చెప్పే విధంగా చేస్తే. నేను డిస్క్రిప్షన్‌లో కూడా రాస్తాను కొలతలు. ఒకసారి చూసుకొని చేసుకోండి. అంతే, మన పాకుండలు రెడీ అయిపోయేవి. ఇవి చల్లారాక మీరు మూత పెట్టేసుకున్న దీంట్లో పెట్టేసుకుంటే మీకు ఎన్ని రోజులైనా ఇట్లా ఫ్రెష్‌గా చాలా టేస్టీగా ఉంటాయి. తింటుంటే తినాలి అని అనిపిస్తుంది. సో ఆహ్ ఇదే పిండితో మనం పొంగనాలు కూడా చేసుకోవచ్చు. కొద్దిగా అడుగుండిపోతుంది కదా, దాంట్లోనే కొద్దిగా వేడి నీళ్ళు వేసి కొద్దిగా జారుగా కలిపి ఇట్లా పొంగనాలు కూడా వేసుకోవచ్చు. మీకు తెలిసే ఉంటుంది అని అనుకుంటున్నాను. సో ఇట్లా చాలా రకాలు చేసుకోవచ్చు. మీకు ఈ వీడియో యూస్ఫుల్ అవుతుంది అని అనుకుంటున్నాను. ఒకవేళ యూస్ఫుల్ అయితే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.